సార్ నమస్కారం. నమస్తే అండి. అంటే దేశవ్యాప్తంగా కావచ్చు, రెండు తెలుగు రాష్ట్రాల్లో ఒక సంచలనంగా మారింది. జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ పైన హత్యా ప్రయత్నం, 250 కోట్ల డీల్. ఆయన ఇంటి దగ్గర రెక్కి నిర్వహించారు, ఆయన వాహనాన్ని ఫాలో అవుతున్నారని చెప్పేసి కొన్ని వార్తలు అయితే వినపడుతున్నాయి. అంటే దీనిపైన మీరు ఏం చెప్తారు సార్? మీరు ఏమైనా హారర్ సినిమాలు చూస్తారు సార్? థ్రిల్లర్ సినిమాలు కానీ అంటే బ్రహ్మాండంగా ఊహించేసుకుంటారు. అందరూ అలాగే దెయ్యం వస్తుంది, దెయ్యం ఉంటుంది అన్నట్టుగా మీరు కూడా అలా ఊహించేసుకుంటారు. 250 కోట్లు ఎవరికి ఉపయోగం అండి? ఏం చేశారండి 250 కోట్ల డీల్? మళ్ళీ మీరు అంటే పెద్దవారు మీలేటోళ్ళు నేను అడగకూడదు, కానీ ఒకడికి ఉనికి కోల్పోతూ ఏం చేయాలో తెలియని నిస్సహాయ స్థితిలో ఒక భావజాలాలు ప్రకటించినప్పుడు ప్రజల మనోభావాలకు ఏ విధంగా ఆ పవనిజంతో విఘాతం కలుగుతుందో తెలుసుకున్న తర్వాత ఉనికికే ప్రమాదం వచ్చిన తర్వాత ఉనికిని చాటుకోవడానికి చేసిన ఒక రాజకీయ ఎత్తుగడ కింద అభివర్ణించండి. ఇన్ని కార్పొరేషన్లు పెట్టాడు జగన్మోహన్ రెడ్డి. రెడ్డి కార్పొరేషన్ ఏమైనా ఉందా? లేదు కదా. ఒక రెడ్డి కార్పొరేషన్ అన్న బోర్డు ఒకటి ఎస్టాబ్లిష్ చేశారు. తర్వాత హత్యా ప్రయత్నం రెక్కి. అరే ఎంత కామెడీగా ఉందో. గతంలో మీరు ఒక కాన్వాయ్లో వెళ్తున్నప్పుడు నిలబడి అభివాదం చేస్తున్నప్పుడు ఒక ఫ్యాన్ మీ మీద గెంతాడు ఒక అభిమాని, జ్ఞాపకం ఉందా? దబ్బని కింద పడిపోయారు. అది హత్యా ప్రయత్నమేనా కాదా? గతంలో మీకు 2+2 గన్మ్యాన్లు ఉండేవారు 2018లో. ఎందుకు తీసేశారండి? నా పర్సనల్ మ్యాటర్స్కి అడ్డుగా ఉన్నారు అని గన్మ్యాన్లు తీసేశారు. తర్వాత ఇప్పుడు కొత్తగా పిక్చరేషన్ ఏంటి? ఓ మహానుభావుడు వంగవీటి మోహన్ రంగా గారు. ఆ మహనీయుడితో ఈయన పోల్చుకుంటూ ఆయనకి ఎలా జరిగిందో నాకు అలా జరిగిందని ప్రజల్ని ఒక ట్రాన్స్లోకి తీసుకెళ్తున్నారు. సార్, వంగవీటి మోహన్ రంగా గారు ఒక జైగంటిక్ పర్సనాలిటీ. సమాజంలో మీ అన్నగారు చూడండి ఇలా 2 థమ్సప్లు పెట్టి సమసమాజ నిర్మాణం కోసం పార్టీ ఆవిర్భవించిందని చెప్పి సామాజిక న్యాయం అన్నాడు. జ్ఞాపకం ఉందా? మీరు ఇప్పుడు ఎత్తుకున్నారు సార్. ఆ మహనీయుడు ఎప్పుడో సామాజిక న్యాయం కోసం తాపత్రయపడినోడు ఆయన వంగవీటి మోహన్ రంగా గారు. అందుకే వాళ్ళు చనిపోయిన తర్వాత కూడా 34 సంవత్సరాల పైచిలికైనా సరే ప్రజల గుండెల్లో, ముఖ్యంగా నా గుండెలో కూడా నిలుపుని ఉన్నాడు. ఎందుకు అంటే ఆయన గురించి మీరు తెలుసుకోవాలి. చాలామంది ఒక బ్రాహ్మణ స్త్రీలు, కొంతమంది ఆడపిల్లలు కాలేజీలకు వెళ్తున్నప్పుడు ఏడిపిస్తుంటే వాళ్ళ కోసం నిలబడిన మహనీయుడు వంగవీటి రంగా గారు. అలాగే ఈ చిన్న చితక అణగారిపోయిన వ్యవస్థలో వాళ్ళ మీద జరుగుతున్న దాష్టికాలకి, వాళ్ళ కష్టాల కోసం ఎదురొడ్డి ఆనాటి ఉన్న యోధుల్ని ఎదిరించిన నేపథ్యం అయింది. అక్కడి నుంచి ఆయన ప్రజల గుండెల్లో ఉన్నాడు. మన కోసం ఈయన పరితపిస్తాడని. ఆయన జైల్లో పెట్టినప్పుడు ఒకసారి ఇచ్చిన పిలుపుకి 10-15 లక్షల మందిని ప్రభావితం చేసిన మహనీయుడైన. ఇది ఆయన నేపథ్యం. ఆయన ఏ రోజు ఆ సామాజిక వర్గం కోసమే నిజంగా అరులు చాచే మనిషి అయితే సమసమాజ నిర్మాణంలో ఆయన బాధ్యతగా, ఆయన భార్య ఎవరు? ఒక చౌదరి కమ్యూనిటీకి సంబంధించిన ఆవిడ కోసం జరిగిన ఒక కుటుంబ కలహాల్లో ఆయన ప్రాణార్పణం జరిగింది. ఎందుకు చెప్తున్నానంటే ప్రజలకు ఇంకో విషయం తెలియాలి. హరిరామ జోగయ్య గారు ఒక పుస్తకం రాశారు. చంద్రబాబు నాయుడు గారు ఇలాంటి వాళ్ళు అందరూ ఆయన మీద దాష్టికం చేస్తే ఆయన మీద హత్యా ప్రయత్నం చేశారు, చంపేస్తున్నారు అన్న విషయం తెలిసారు. ఆనాడు తెలుగుదేశం ప్రభుత్వంలో రంగా గారు హత్య జరిగిన వెంటనే బాధ్యత వహిస్తూ కోడెల శివప్రసాద్ గారు రాజీనామా చేశారు. నెక్స్ట్ మనకు హోమ్ మినిస్టర్ ఎవరో గారు తెలుసారంటే ఇదే హరిరామ జోగయ్య గారు తెలుగుదేశం తరఫున. ఆయన ఒక పోలీస్ స్టేషన్లో కానీ లేదా ఒక పోలీస్ వ్యవస్థతో కానీ ఒక ఎంక్వైరీ ఏమైనా వేసాడేమో కనుక్కోండి ఒకసారి. కానీ చరిత్రలో మాత్రం పుస్తకం రాసేసాడు చంద్రబాబు నాయుడు గారి మీద అపవాదం వేస్తూ. అపవాదులు తినడం చంద్రబాబు నాయుడు గారికి ఏం కొత్త కాదండి. ప్రజలు వాస్తవాలు గ్రహించండి. కానీ ఇవాళ మీకు ఒక చెప్తున్నాను. కుటుంబ కలహాల నేపథ్యంలో మరణించిన వంగవీటి మోహన్ రంగా గారు వెసెస్ రాజకీయ నేపథ్యంలో ఆయన కనుక రాజకీయాల్లో ఆ రోజు యాక్టివ్గా నిజంగా కాంగ్రెస్ తరఫున ఆయన ఉండుంటే డెఫినెట్గా ఒక ముఖ్యమంత్రి స్థాయి, ఒక శాసించే స్థాయికి ఎదగవలసిన వ్యక్తి. అన్ఫార్చునేట్లీ ఆయన చనిపోయారు. నిజంగా చెప్తున్నాను. అలాంటి గొప్ప వ్యక్తిని కోల్పోయాం. ఆయన మీద ఎన్నో అపవాదాలు ఉన్నాయి, వాదులు ఉన్నాయి. ఓవరాల్గా ఇవాళ ప్రజల గుండెల్లో ఒక దైవాంశ సంభూతులుగా ఉన్న ఆయన గురించి మనం ఎంత ఎక్కువ మాట్లాడితే అంత మంచిది, కానీ తక్కువ మాట్లాడి ఆయన స్థాయిని ఎవరు తగ్గించలేం. అలాంటి వ్యక్తితో ఈయన్ని ఇవాళ పోల్చుకుంటూ ఆ సామాజిక వర్గానికి ఏదో ఐకానిక్ పర్సనాలిటీ అనుకుని ఆయన మీద జరిగినంత హత్య ప్రయత్నం నా మీద జరిగిపోతుందన్న భ్రమించేలా చేస్తున్న ఒక నాటకీయత. మీరు ఎప్పుడైనా చూడండి, వెన్ యు ఆర్ ఇన్ రోమ్ యూ నీడ్ టు బి రోమన్ అన్నట్టు ఆయన ఏ సినిమా నటిస్తే ఆ సినిమాకి భావజాలంలో ఉంటాడు. అందుకే హరిహరమల్లో బొక్కరాయలు ఏదో సినిమా నటిస్తున్నాడు కదా, ఆ సినిమాలో ఏంటంటే పౌరాణిక నేపథ్యం, కత్తులతోనూ కర్రసాములతోనూ మల్ల యుద్ధాలతోనూ అవే భావజాలాలు చెప్పులు చూపించి
ఎందుకంటే కిర్రి చెప్పులు వేసుకుని ఫైట్ చేస్తాడు. ఆ పాతకాలంలో షూలు ఉండవు కదా, మీరు గమనించారు లేదు, ఆ చెప్పు తీసి చూపిస్తున్నాడు. అండ్ ఆ సినిమాలో చూడండి కర్రలతోనూ వాటితో సాయుధ పోరాటాలు నిర్మించినట్టు, అలా గోని గన్నారెడ్డి సినిమాలో చూడండి, సినిమాలో అలా ఈయన ఏంటంటే కర్రలు తీయండి, కత్తులు తీయండి. బాబు మనం ప్రజాస్వామ్యంలోనూ సింక్ అవ్వట్లే. ఆ పవనిజంలో ఆయనతో పాటు అడుగు జాడలు నడిచి వాళ్ళు ఎవరు 5-6%. గతంలో ఆయన 19లో ఓట్లు వేశారు కదా, 2019లో, వాళ్ళే 5-6% వాళ్ళు. పోనీ ఇప్పుడు ఇంకో 4% పెరుగుతుంది, ఎందుకంటే వాళ్ళు యువకులు అయ్యి ఉంటారు, 18 సంవత్సరాలు దాటిన వాళ్ళు. 90% మీ భావజాలకు సింక్ అవకే కదండి, మీకు ఓట్లు వేయలేదు. 95% దగ్గర మీకు ఓట్లు వేయలేదు. ఎందుకు వేయలేదు? మీ భావజాలతో ప్రజాస్వామ్యం పరిరక్షించబడదని. పైపు మీకు బీజేపీ పార్టీ రూట్ మ్యాప్ ఇవ్వట్లే. ఎందుకు ఇవ్వట్లేదు సార్? హిందూయిజం వాళ్ళది, ఏంది పవనిజం, రెండు మ్యాచ్ కావట్లే. పొత్తులోని పాపానికి వదలలేకపోతున్నారు, ఉంచుకోలేకపోతున్నారు. పవనిజానికి హిందూయిజంకి తేడా ఉందా లేదా? హిందూ పరిరక్షణ కోసం వాళ్ళు ఏడుస్తున్నారు ఎవరు? బీజేపీ వాళ్ళు. వీళ్ళ పవనిజం కోసం. పవనిజం అంటే ఏముంటుంది? కర్రలు తీయండి, కత్తులు తీయండి, పొడవండి, చంపండి. సో సైద్ధాంతిక విభేదాలు ఉన్నప్పుడు ఇలాగే పొరపచ్చులు వచ్చినట్టు కనబడుతుంది. పొలిటికల్ డ్రామా అనుకోవచ్చు సార్. ఖచ్చితంగా డ్రామా. ఉనికి కోసం. ఎవరు ఉనికి కోసం? పవన్ కళ్యాణ్ గారు ఉనికి కోసం. ఎందుకు? ఉనికి కోల్పోయాడు కాబట్టి. ఉనికి ఎందుకు కోల్పోయాడు? ప్రజాస్వామ్యహితంగా రాజకీయాలు చేయలేకపోతున్నాడు కాబట్టి. సో ఇలాంటి వాటిలప్పుడు ఎక్కడెక్కడ నిలువరించకపోతే ప్రజాస్వామ్య పరిరక్షణ జరగదు. ఏమో నీ మీద హత్యా ప్రయత్నం జరిగిందేమో అని సంఘీభావాలు కొంతమంది ప్రకటిస్తారు, చంద్రబాబు నాయుడు లాంటి అమాయకులు. దాని అర్థం ఏంటంటే ఏదో పొత్తులకని కాదు, వేచి చూస్తున్నారు అందరూ ఎంతకాలం ఉంటుందని. తాత్కాలికంగా గాలిబోడుకు అలా పెరుగుతుంది, తప్పని బరస్ట్ అవుతుంది, తర్వాత కనుమరుగైపోతుంది. అవన్నీ దానికే తెరలేపుతున్నారు. నేను ఇవాళ ఒక మాధ్యమంలో ఇంటర్వ్యూ చూస్తే డిబేట్ నడుస్తుంది. ఈ విషయం మీద కనీసం డీజీపీకి కంప్లైంట్ ఇవ్వలే. తెలంగాణ డీజీపీ గారికి అండి, ఇక్కడ జరిగింది ఆయన ఇంటి దగ్గర. తెలంగాణ పోలీస్ స్టేషన్లో కానీ పోలీసులు ప్రొయాక్టివ్గా ప్రతిస్పందించి వాళ్ళ ముగ్గురు తాగి యాషాలు వేసిన విధానానికి ఈ విధంగా ఎస్టాబ్లిష్ అయిందని, రెక్కి ఏమాత్రం కాదని ఎస్టాబ్లిష్ అయింది. ఎవడన్నా రెక్కి చేసేవాడు కారు నెంబర్ ప్లేట్లతోనూ కారులతో వెళ్ళి ఇంటి ముందు నిలబడి రెక్కి చేస్తాడా? భావావేశానికి ప్రొవోకింగ్. అదే దానికి తాగిన మైకంలో వాడు బుర్ర తక్కువగా ప్రవర్తించాడు. అది తప్పు కదా. జెడ్+ కేటగిరీ సిబ్బంది ఇంకా సార్ అంటున్నారు వార్తలు. జెడ్+ కేటగిరీ ఇస్తారు సార్, నిజంగా ఇస్తారు. పవన్ కళ్యాణ్ 3 విషయాలు చెప్పాలి. ఇస్తారండి, జెడ్+ కేటగిరీ ఇస్తారు. 3 విషయాలు చెప్పాలి ఇక్కడ. ఒకటి కంగనా రనౌత్కి వై కేటగిరీ ఇచ్చారు. మన రఘురామకృష్ణరాజు గారికి కూడా వై కేటగిరీ ఇచ్చి ఆల్మోస్ట్ జెడ్+ కేటగిరీ ఇచ్చారు. ఎందుకు? అలా విగ్రహావిష్కరణకి వెళ్ళమని. మొన్న చంద్రబాబు నాయుడు గారికి కూడా జెడ్+ కేటగిరీలో సెక్యూరిటీ ప్రాబ్లమ్స్ అని ఇంకొంచెం పెంచారు. వీళ్ళు ముగ్గురు వలన చంద్రబాబు నాయుడు గారి ఇంటి మీద జరిగిన దాడికి ఏమైంది? బొత్తా వెంకన్న కలుతీరి పడిపోయాడు కదా, జ్ఞాపకం ఉందా? పరిరక్షిస్తానని చెప్పి కలుతీరి పడిపోయిన బొత్తా వెంకన్న కూడా హాస్పిటల్కి తరలించారు. తర్వాత జెడ్+ కేటగిరీ ఏమైనా గన్ ఫైరింగ్లు ఏమైనా ఓపెన్ చేశారా? ఆయన అంత సెక్యూరిటీ ఇవ్వాల్సిన వాళ్ళు వాడు బ్యాగ్ పెట్టుకుని తిరుగుతుంటారు చూసారా? వాడు బ్యాగ్ పెట్టుకుని తిరుగుతుంటే వాడు కళ్ళజోడు పెట్టుకుని నల్ల డ్రెస్ వేసుకుని తిరుగుతూ ఉంటారు. ఎవరికి ఉపయోగం ఉండదు వాళ్ళ వలన. అలా యశోదాబేన్ గారు ఎవరు మోడీ గారి భార్య, ఆవిడకి కూడా ఇచ్చారు. నేను టీలు పోయిన ఎట్లాగ చచ్చిపోతాను రా బాబు దండం, ఈయన నాకు తీసి నేను మొత్తుకుంటుంది. ఈయన కూడా బేదరపులు అడుగుతుంటాడు కదా. అంచేత ఆల్రెడీ మీరు ప్రజల్లోకి రాలేదనే అప్పుడప్పుడు వచ్చిన దానికే మీ ఫ్యాన్స్, మీ పవనిజం ఫ్యాన్స్ అందరూ మీ మీద ప్రొవోక్ అయ్యి పరిగెట్టుకుని మీ దగ్గరికి వస్తున్నారు. ఈ ఎస్పీజీ కమాండోలో 1 వీక్ ముందు నోటీస్ ఇవ్వాలి సార్. ఇది వస్తే మీకే తలకాయ నొప్పి. మీరు మామూలుగానే బయటికి రారు, వీళ్ళు అసలు రానివ్వరు మిమ్మల్ని. 1 వీక్ ముందు ఎస్పీ గారికి కంప్లైంట్ ఇవ్వాలి, బాబు ఇలా మా వాడికి ప్రోగ్రామ్ ఉంది ఇటు రావాలని. ఎస్పీజీ క్లియరెన్స్ ఇస్తేనే కానీ ఎవరు. ఇప్పుడున్న ప్రభుత్వం అమ్మో ఇక్కడ చాలా సెక్యూరిటీ చెట్లు ఉన్నాయి మేమైతే ఇవ్వలేమంటారు. ఈయన ఖచ్చితంగా బయటికి దాన్ని ఎవరు. బయటికి రాకపోకుండా ఉండడానికి వేస్తున్న కొత్త ఎత్తుగడి ఇది. అంతకన్నా ఇంకేం లేదు. చిన్నపిల్లడు చూడండి స్కూల్కి వెళ్ళనంటాడు. ఇప్పుడు బస్సులు కొన్నాడు, కార్లు కొన్నాడు. ప్రజాక్షేత్రంలో ప్రజా పోరాటాల కోసం కార్లు బస్సులు వేసుకుని యాత్ర అన్నాడు, పోస్ట్ పోన్ చేసుకుంటూ వస్తున్నాడు. ఇప్పుడు ఇలా దాంట్లో బయటికి రమ్మంటే సెక్యూరిటీ చెట్టు అనేది ఎస్టాబ్లిష్ అవ్వాలి. అంటే ఏ పర్పస్గా రాజకీయ పార్టీ పెట్టారు? అది ఏదనంటే బాధపడిపోతారు మళ్ళీ. చేత ప్రజలకు అసలు విషయాలు తెలియాలి. కిందన నా గురించి ఎవరో 4 తిరుగుతున్నారట. ఎందుకు తిరుగుతారండి? ఎందుకు తిరుగుతారు? దేనికి తిరుగుతారు? భయభ్రాంతులకు గురి చేయడం. భయపడి వాడైతే మరి పేక్ పెరికి చంపేస్తాను, ఒక్కనేళ్ళు కొట్టేస్తాను 10 మందిని 20 మందిని ఆయనే చెప్పాడు కదా. ఆయన చెప్పిన దానికి వాళ్ళు భయం పడిన దానికి ఏమైనా సింక్ అవుతుందా? అలా ఏదో సినిమాలు చెప్పాడు కదా, టన్నుల కొద్దీ భయం ఇస్తానని. భయం పడి టన్నుల కొద్దీ భయం పడింది మీరా మేమా? మీకు రక్షణ కల్పిస్తున్న వల్ల. ఇంత పాటు దానికైతే 400 మంది పైచలకి మీకు పోలీసు పహారా పెట్టారు హోటల్లో. మర్చిపోయారా? వ్యవస్థల మీద మీకు నమ్మకం లేదా? ఏ వ్యవస్థ పరిరక్షించాలి మిమ్మల్ని?
ఏది మీరు పెట్టుకున్న బౌన్సర్లా మీ చుట్టూ ఉన్న వల్ల చెప్తున్నారు కదా, వలయాల కింద ఏర్పడతాం. అందుకే చెప్తున్నాను సినిమా ట్రాన్స్లు అలాగే ఉంటాయి. సమూహాలను ఏర్పాటు చేసుకుంటే సక్సెస్ ఉండదండి. సమూహాలతో మనం ఏం చేయలేం. వ్యవస్థలో ఉన్నాం, అదే ప్రజాస్వామ్యం. ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించుకుంటే వ్యవస్థలు మీ పరిరక్షణకు వస్తాయి. అదే కదా జరిగింది. కోర్టు న్యాయ వ్యవస్థ మిమ్మల్ని పరిరక్షించలేదా? మీ వాళ్ళకి బయలు రాలేదా? 307 బదులు 303 పరివర్తన చెందలే, మాఫ్ చేశాను సార్. అవును. లేదంటే మీరు పెట్టుకున్న బౌన్సర్లు వచ్చి సార్ మనకు ఉపద్రవం ఉంది మీరు వెళ్ళిపోండి సార్ కార్లో కూర్చుని హోటల్కి తీసుకెళ్లారా? లేకపోతే ఒక స్థాయి కలిగిన ఆఫీసర్ గారు మీ దగ్గరికి వచ్చి సార్ ఇలా సెక్యూరిటీ రీజన్స్ ఉన్నాయి, లేకపోతే ఇక్కడ అనిశ్చితి డ్రైవ్ అవుతుంది దయించి మీరు వెళ్ళండి అని ఒక వ్యవస్థలో ఉన్న ఒక అధికారి మీ దగ్గరికి వచ్చి విన్నవించుకున్నాడా? ఇదే చెప్తున్నాను. సమాజం పట్ల ప్రజాస్వామ్యం పట్ల అవగాహనతో చేసే రాజకీయాలు చాలా డిఫరెంట్గా ఉంటాయి. అవగాహన రాహిత్యంతో చేసే రాజకీయాలకి ఇలాంటి దాష్టికలకి తెరలేపబడతాయి. ఇదండి మా సీనియర్ విశ్లేషకులు కేఎస్ ప్రసాద్ గారు చెప్తున్నారు. పవన్ కళ్యాణ్ పైన జరిగింది ఏదైతే సంఘటన ఉందో అది ఓన్లీ కేవలం పవన్ కళ్యాణ్ ఉనికిని చాటుకోవడానికే అని, దీని పైన అంత లోతుల్లోకి వెళ్ళి చూడాల్సిన అవసరం లేదని చెప్తున్నారు. సార్ థ్యాంక్ యూ సార్.